కేవలం ఏ గోవులను మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా లగేజ్తో హైదరాబాద్కి వచ్చేసేయండి. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. నేను ఇప్పుడు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్ హైదరాబాద్లో ఉన్నాను. నాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా ఈ హాల్ నిండా ఓన్లీ గర్ల్స్ ఉన్నారు. కావాలని గర్ల్స్ని కూర్చొని హాల్లో. అవతల హాల్లో బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ హాల్లో గర్ల్స్ని కూర్చోబెట్టడానికి ఒక బలమైన రీజన్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే గర్ల్స్కి అంటే ఆడపిల్లలకి నేను ఒక సంచలన శుభవార్త చెప్పేస్తున్నా. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఏ పురుషుడైనా ఏదో రకంగా ఆడపిల్లలకు సహాయం చేయాల్సిందే. ఎస్, ఎవరైనా సరే, మీరు కంపెనీ ఉంటే మీ కంపెనీలో ఎక్కువ శాతం ఆడపిల్లలకి అవకాశం ఇవ్వండి. మీరు పొలిటికల్ లీడర్, ఒకవేళ ఏదైనా ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు అయితే ఎక్కువ ఎమ్మెల్యే టికెట్స్, ఎంపీ టికెట్స్ ఆడపిల్లలకు ఇవ్వండి. స్కూల్ ఓనర్ అయితే ఆడపిల్లలకు టీచర్ల జాబ్ ఇవ్వండి. మగపిల్లలు ఏ జాబ్ అయినా చేసుకొని బ్రతకగలరు. ఆడపిల్లలకు చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల జాబులు చేయలేరు, అన్ని ప్రాంతాలకు వెళ్ళలేరు. ఎందుకంటే మనం పర్మిషన్ ఇవ్వం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీరు, మా ఇంట్లో నేను. చెప్పండి, మీ చెల్లెల్ని చైనాకు పంపిస్తారు? అంత ఈజీగా పంపించలేరు. తమ్ముడైతే ఎక్కడైనా వెళ్ళిపో అంటారు కదా. ఆడపిల్లలని లిమిట్లలో పెంచుతున్నాం. ఎన్నో పరిధులు పెట్టేస్తున్నాం, వాళ్ళకి బంధించేస్తున్నాం, వాళ్ళ కోరికలను చంపేసి. కాబట్టి వాళ్ళు కోరికలను వాళ్ళకు కూడా ఫారిన్ వెళ్ళాలని, ఉన్నత చదువులు చదవాలని కోరికలు ఉంటాయి. మనం ఆడపిల్లలను పంపించం. ఎందుకంటే సమాజంలో పరిస్థితులు అట్లున్నాయి కాబట్టి భయపడి పంపించట్లేదు. కాబట్టి వాళ్ళు కోరికలను చంపుకొని 4 గోడల మధ్యలో జీవిస్తున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక కూడా ఉండొచ్చు. అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలని పేరెంట్స్ని అడిగిండ్రు అనుకోండి, నా దగ్గర డబ్బులు లేవు, 10,000 20,000 కావాలి, నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఏం అవసరం లేదంటారు. లేదు డాడీ, నేను ఎక్కడైనా పొలంలో ఏదైనా పొలం పని చేసి, లేదా ఎక్కడైనా కూలి పని చేసి ఒక 10 రోజులు వెళ్తే 10,000 వస్తాయి, రోజుకు 1000 రూపాయలు చొప్పున కూలి పనులు చేసి నేను 10,000 సంపాదించుకొని హైదరాబాద్ వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకుంటా, ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుంటా అంటే పర్మిషన్ ఇయ్యరు పేరెంట్స్. ఎందుకంటే ఆడపిల్లలను బయటకు పంపాలంటే పేరెంట్స్ చాలా భయపడుతున్నారు. నేను మిమ్మల్ని ఏం తప్పుకు పట్టట్లేదు, పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ మీ క్షేమం గురించే ఆలోచించి పంపించట్లేదు. మరి అటు పంపించట్లేదు, పొలం పనులు చేసుకోవడానికి పంపించట్లేదు, మరి విద్య నేర్చుకోవడానికి కూడా పంపించట్లేదు. అంటే మనీ ప్రాబ్లం వల్ల. మనీ బాగుంటేనేమో వాళ్ళు స్వయంగా వచ్చి ఫీజులు పే చేసి మీకు ఇంగ్లీష్ కావచ్చు, ఏం కోర్సు కావాలంటే ఆ కోర్సులో జాయిన్ చేసేవాళ్ళు. సో ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు మీకు కొన్ని కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు, ఇప్పించలేకపోతున్నారు. సో సంపాదించుకోవడానికి బయటకు పంపించట్లేదు. అదే అబ్బాయిలు అయితే ఫీజు లేకపోతే ఎవరే ఏదైనా పని చేసుకో, 10 రోజులు పని చేస్తే 10,000 వస్తాయి, నువ్వు ఆ 10,000తో కోర్సు నేర్చుకో అంటున్నావు. ఆడపిల్లల్ని అంత ఈజీగా బయటకు పంపట్లేదు. కాబట్టి ఆడపిల్లలు ఏం చేస్తుండ్రు, నాకు కూడా మా అన్నయ్యలకి బయటకు వెళ్ళి ఒక జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఏదైనా కోర్సు నేర్చుకుందాం అంటే మా డాడీ పంపించట్లేదు. ఇట్లా ఇంట్లోకి వెళ్ళి ఫీజు ఇవ్వట్లేదు, బయటకు వెళ్ళి సంపాదించుకునే మార్గం ఇవ్వట్లేదు. మరి నేనేం చేయాలి అని లాస్ట్ కోరికలను చంపుకొని ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి ఈ భారతదేశంలో ప్రతి పురుషుడు లైఫ్ టైంలో కనీసం ఒక్క ఆడపిల్లకైనా, ఆడపిల్ల అంటే పక్కింటి వాళ్ళకే చేయాల్సిన పని లేదు, ఫస్ట్ మన ఫ్యామిలీలో వాళ్ళకి చేసుకోవాలి హెల్ప్. మన ఇల్లు అయినాక మన బంధువులలో ఎవరైనా ఉంటే ఉండొచ్చు, ఇంకా ఎవరైనా మొత్తానికి మన సమాజంలో కనీసం ఒకరిద్దరు ఆడపిల్లలకన్నా ఏదో ఒకటి సహాయం చేస్తే బెస్ట్. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో నా వంతుగా, నా పేరు ఏఎస్ రెడ్డి, మాది అంకిల గ్రామం, మహబూబ్నగర్ జిల్లా, కోయిల్కొండ మండలం, తెలంగాణ రాష్ట్రం. సో నేను ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే విద్యా సంస్థను గత 20 సంవత్సరాల నుంచి అమీర్పేటలో రన్ చేస్తున్నాను, హైదరాబాద్లో. ఇది ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపసే. సో నేను చాలా సందర్భాలలో ఆడపిల్లలకి ఉచిత ఇంగ్లీష్ నేర్పిస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను, రండి అంటే చాలామంది రావట్లేదు. ఫ్రీ అంటే చాలా డౌట్స్ వస్తాయి పిల్లలకి. ఫ్రీ అని హెడ్డింగ్ పెట్టిండ్రు, ఏడా టైం పాస్ చేసి పంపిస్తారు అని అనుకుంటారు. చూడండి, ఇదిగో ఆర్థికంగా పరిస్థితులు బాగున్న వాళ్ళకి ఇక్కడ మినిమం 5,000 నుంచి 10,000 వరకు ఫీజులు ఉన్నాయి. ఈ పిల్లలు ఫ్రీ గేమ్ కాదు, అందరు ఫ్రీ. ఇక్కడ 5-6 మాత్రమే ఫ్రీ అడ్మిషన్స్, మిగతా పిల్లలందరూ ఫీజులు ఇచ్చిన పిల్లలే. సో అందుకోసం నేను ఇది లైవ్ ప్రోగ్రామ్, అందుకోసం నేను పిల్లల సమక్షంలో వేసేస్తున్నా. అబద్ధం చెప్పడానికి కూడా అవకాశం లేదు. పిల్లలు నేను మాట్లాడుతున్నది 100% నిజమైతేనేమో వేసానండి, అబద్ధం అయితే నో అనండి. ఎస్ఆర్ నో? ఇక్కడ ఫీజులు కట్టిన వాళ్ళే 90% ఉన్నారు. ఎస్ఆర్ నో? ఫ్రీగా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు 4-5 ఉన్నారు. ఎస్ఆర్ నో? సో వీళ్ళ సమక్షంలోనే చేసేస్తున్నా. ఎందుకు ఫ్రీ అంటే రావట్లేదు కాబట్టి నేను ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా. అది కూడా వీళ్ళందరి సమక్షంలో వీళ్ళ ఒపీనియన్ తీసుకున్నా.
పిల్లలు నేను 10,000 మందికి 10,000 మంది ఆడపిల్లలకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించాలని నేను అనుకుంటున్నా. కానీ ఉచితంగా అంటే ఎవరు రావట్లేదు, మరి ఏం చేద్దని చెప్పండి అని వీళ్ళ ఒపీనియన్ తీసుకున్న ఇందాకనే. ఈ పిల్లలందరూ ఏమన్నారంటే, సార్ ఫ్రీ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు, ఎంతనో అంతనో ఫీజు కూడా పెడితేనే కొంచెం సీరియస్నెస్ వస్తుందంటే ఫీజు కూడా మీరే డిసైడ్ చేయండి అంటే పిల్లలందరూ 1000 రూపీస్ అన్నారు. పిల్లలు మీరు ఇందాక ఫీజు ఎంత అని చెప్పారు? 1000 రూపీస్ అని గట్టిగా రండి. ఫీజు ఎంత అని చెప్పారు? సరే మీరే చెప్పండి, కంప్లీట్గా ఫ్రీ పెడితే బెస్టా, ఫీజు 1000 రూపీస్ ఇంగ్లీష్ నేర్పిస్తే బెస్టా? ఫ్రీ అయితేనేమో ఫ్రీ ఇంగ్లీష్ అనండి, లేకపోతేనేమో ఇంగ్లీష్ విత్ 1000 రూపీస్ అనండి. ఫ్రీ ఇంగ్లీషా లేకపోతే ఇంగ్లీష్ విత్ 1000 రూపీసా? రైట్. సో ఫైనల్గా 1000 రూపాయలు మాత్రమే నిర్ణయం తీసేసుకున్నాం. ఓన్లీ 1000 రూపాయలు కాకుండా కేవలం 1000 రూపాయలకే మీకు ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా జీవిత లక్ష్యం వచ్చేసి 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. అందుట్లో కనీసం 10,000 మంది కన్నా ఫ్రీగా నేర్పించాలని అనుకుంటున్నా. ఆ 10,000 మంది ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే ఫ్రీగా. మరి ఈ 10,000 మంది ఆడపిల్లలు కూడా ఫ్రీ అంటే రావట్లేదు, అందుకోసం కనీసం 1000 రూపాయలు ఫీజు పెట్టేసిన. చెప్పాలంటే ఇండైరెక్ట్గా ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్లే. ఈ 1000 రూపాయలు కూడా ఓన్లీ మెయింటెనెన్సే. చూడండి, ఇదిగో ఈ హాల్ చూడండి, ఇంత పెద్ద హాల్, ఇక్కడ టీచర్స్ ఉంటారు, ఇక్కడ రెంట్ ఉంటుంది, ఇది నా ఓన్ బిల్డింగ్ ఏం కాదు. సో కాబట్టి ఆ 1000 రూపాయలు కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ రావడానికి మాత్రమే, ఫార్మాలిటీ కోసం మాత్రమే. నా టార్గెట్ వాళ్ళ దగ్గర 1000 తీసుకోవడం కాదు. నేను నిజంగా చెప్తున్నాను కదా, అమ్మవారి ఒడిలో ఉన్న, సరస్వతి అమ్మవారి ఒడిలో ఉన్న అత్యంత పవిత్ర హృదయంతో చెప్తున్నాను, నాకు ఫ్రీగానే నేర్పించడం ఇష్టం, 1000 రూపాయలు తీసుకోవడం ఇష్టం లేదు. కానీ రావట్లేదు, ఫ్రీ అంటే రావట్లేదు. కొంచెం సీరియస్నెస్ని పెంచడానికి నేను 1000 రూపాయల ఫీజు అంటున్నా. సో 1000 రూపాయలు కూడా ఇవ్వాలని రూల్ ఏం లేదు. మీకు మనస్ఫూర్తిగా 1000 రూపాయలు ఇవ్వాలని ఉంటేనే మీరు 1000 రూపాయలు ఇచ్చి జైన్ కాండి, అది గురుదక్షిణ అనుకోండి. మీకు 1000 రూపాయలు కూడా ఇచ్చే అవకాశం లేకపోతే ఏమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు రండి, నేను మీకు ఇంగ్లీష్ నేర్పిస్తా. నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నానంటే 1 కోటి రూపాయల చెక్కు మీ చేతిలో పెడుతున్నట్లనే. ఆడపిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో రాబోయే రోజులలో పెళ్ళిళ్ళు అవుతాయి. తర్వాత మీకు ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. మీరు ఇంగ్లీష్ కనుక ఎక్సలెంట్గా నేర్చుకుంటే ఏ స్కూల్లో పనిచేసినా, ఏ కంపెనీలో పనిచేసినా కనీసం 30 నుంచి 50,000 సంపాదించుకోగలరు. ఇంగ్లీష్ కనుక ఎక్సలెంట్గా నేర్చుకుంటే, చాలా ఫ్లూయెంట్గా నేర్చుకుంటే రాబోయే రోజులలో నెలకు 1,00,000 రూపాయలు కూడా సంపాదించగలరు. నెలకి 1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తారు, అవునా? సో కాబట్టి అట్లా ఒక 7-8 సంవత్సరాలు పనిచేసి 1 కోటి రూపాయలు సంపాదించుకుంటారు. అంటే ఇప్పుడు నేను 1 కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తున్నట్లే, మీకు 1 కోటి రూపాయల గిఫ్ట్ ఇస్తున్నట్లనే. నేనే కాదు, ఏ గురువు అయినా మీకు ఎక్సలెంట్గా ఇంగ్లీష్ నేర్పిస్తే 1 కోటి రూపాయల గిఫ్ట్ ఇచ్చినట్లే. అంటే మీరు నేర్చుకున్న ఇంగ్లీష్ జ్ఞానంతో నెలకి 30 నుంచి 50,000 సంపాదించుకోవచ్చు. మీరు కూడా ఇట్లా కోచింగ్ సెంటర్స్ పెట్టుకోండి మీ జిల్లాలలో. సో నా వంతుగా నేను ఏం చేయగలనంటే 2030 వరకు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఫీల్డ్లో ఉంటాను, తర్వాత ఫీల్డ్ చేంజ్ చేస్తాను. ఈ 2030 వరకు 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పిస్తాను. అందుట్లో 10,000 మందికి ఫ్రీ ఆడపిల్లలకి ఇస్తే 1000 రూపాయలు తీసుకుంటాను. ఆ 1000 రూపాయలు ఇవ్వకపోతే కూడా నేను రెడీగా ఉన్నా. సో మీరేం భయపడద్దు, ఫీజులు ఇచ్చిన పిల్లల మధ్యలోనే కూర్చుని పెట్టి మీకు అద్భుతంగా ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాను. మీరు ఏం మొహమాట పడద్దు, లగేజ్ తీసుకొని రండి. ఎవరు ఫ్రీ ఎవరికంటే కనీసం డిగ్రీ అయిపోయిన పిల్లలకి, ఆడపిల్లలకి డిగ్రీ అయిపోయిన పిల్లలకి మాత్రమే ఫ్రీ. చూడండి, 10th ఇంటర్ పిల్లలు కాదు, మీకు టైం టేబుల్ ఉంటుంది. డిగ్రీ అయిపోయిన ఆడపిల్లలకు 10th ఇంటర్ డిగ్రీ మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో చదివిన వాళ్ళకి, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్లో చదివిన ఆడపిల్లలకి కాదు. నేను ఎవరికి ఆడపిల్లలకు ఫ్రీ, ఎవరికి ఫ్రీ? 10th ఇంటర్ డిగ్రీ 3 కోర్సులు ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివిన విద్యార్థులకు మాత్రమే ఉచితంగా నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ముందుకు వస్తున్నాను. సో మీరేం డౌట్స్ పెట్టుకోకుండా లగేజ్ తీసుకొని రండి. ఇక్కడ టైం టేబుల్ మినిమం 10 to 5 ఉంటుంది, 1-2 గంటల బ్యాచ్ కాదు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఇక్కడే ఉండాలి. మీరు హాస్టల్ ఫీజు మాత్రం పే చేసుకోండి, 5,000-6,000 ఉంటుంది అమీర్పేటలో. మీరు వచ్చేసేయండి, ఈ సమ్మర్ గోల్డెన్ ఛాన్స్ ఇది. 20 రోజులలో నేర్పించి పంపిస్తాం. మీరు 60 రోజులు ఉండాల్సిన పని లేదు, కేవలం 20 రోజులలో నేర్పించి పంపిస్తా. చాలా బిజీగా ఉండే వాళ్ళకు 1 వీక్లో కూడా నేర్పించి పంపిస్తాను. సో మీరందరూ వచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని మీ కుటుంబంలో ఉండే సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టాలని, జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని. ఆడపిల్లలంటే మీరేం భయపడాల్సిన పని లేదు. ఆడపిల్ల అంటే ఆకాశంలో సగం, మీరు ఏమైనా సాధించగలని నిరూపించాలి. సో మీకు 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆడపిల్లలకి మీ ఏఎస్ రెడ్డి స్వాగతం తెలియజేస్తున్నాడు. నాతో పాటు ఇక్కడ విద్యార్థులందరూ చప్పట్లతో మీకు స్వాగతం తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి, పట్టుదలగల ప్రతి ఒక్కరికి
ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటివరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269.